ప్రైమరీలీ ఫస్ట్ హోమ్స్ అంటారా, సెకండ్ హోమ్స్ అంటారా? అంటే ఇప్పుడు వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళలో కూడా ఇది ఫస్ట్ హోమ్ కింద కన్సిడర్ అయిందా, సెకండ్ హోమ్? యాక్చువల్గా మనం అలా డిఫరెన్షియేట్ చేయలేము. ఓకే. మనం అక్కడ ఫస్ట్ హోమ్ ఇప్పుడే ఫ్రెష్గా వచ్చి మేము సిటీలోకి ఇప్పుడే వచ్చాము, ఇల్లు కట్టుకొని మేము ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఉండాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా కట్టుకోవచ్చు. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది అయితే మేము వీకెండ్ హోమ్ లాగా అక్కడ లాగానే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము. ఓకే. బట్ మేబీ 1 to 2 years స్పాన్లో అక్కడ వెళ్ళి మనకి ఇంకొక 10 members దాకా లివింగ్ ఛాన్సెస్ ఓకే. వచ్చేదానికి ఉంది. మనకి రెడీగా అడిగారు ఆల్రెడీ విల్లా కట్టమని చెప్పేసి నైస్. ఇన్వెస్టర్స్. నెక్స్ట్ సో మీరే మార్చిలో విల్లా స్టార్ట్ అవుతుంది. కట్టడం కూడా మీరే మేమే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము. amazing. Okay. ఒకవేళ వాళ్ళు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు కనుక ఒక వీకెండ్ విల్లా కన్స్ట్రక్షన్ చేసి కంపెనీకి కనుక హ్యాండ్ ఓవర్ చేస్తే మేము రెంటల్ అగ్రిమెంట్ ఇచ్చేసి సిటీలో ఏవైతే రెంట్స్ వస్తున్నాయో సపోజ్ 2 BHK 3 BHKకి మేము కూడా అక్కడ రెంట్ పేమెంట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. గ్రేట్ ఆప్షన్. యాక్చువల్గా పర్ ఎస్ఎఫ్టీ ఒక 15 to 20 రూపీస్ వరకు, అంటే 1000 ఎస్ఎఫ్టీ ఉంటే ఒక 15,000 నుంచి 20,000 వరకు రెంట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అది కూడా మేము అంటే ఇప్పుడు మీరు 6 BHK ఎలా అయితే పర్ డే రెంట్ చేస్తున్నారో, లైక్ ఎన్ ఎయిర్బిఎన్బి అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్వెస్టర్కి అలా చేయాలని ఉంటే మీరు దాంట్లో హెల్ప్ చేస్తారా, ఆర్ జస్ట్ రెంట్ బేసిస్ పైన? యాక్చువల్గా అక్కడ వాళ్ళు మనం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మిగతా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు చేయలేరు కదా, అది మేమే మాకు హ్యాండ్ ఓవర్ చేయాలండి. సో మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మంత్లీ రెంట్ 20,000, అంటే 1000 ఎస్ఎఫ్టీ 20,000 ఆర్ 30,000 అలా ఉంటుంది.